సండే గదా అని జెప్పి బయటికెళ్దాం అనుకున్నా. బికాజ్ మార్నింగ్ నుంచి ఇంట్లోనే ఉన్నా. చాలా బోరింగ్ అనిపిచ్చింది. సరే రెడీ అయ్యి ఈవినింగ్ అట్లా లాంగ్ డ్రైవ్‌కెళ్దామని జెప్పి స్టార్ట్ అయినా. స్టార్ట్ అయిన తర్వాత ఇది వన్ ఆఫ్ ద నేషనల్ హైవేస్. అన్నీ ఈత చెట్లు, తాటి చెట్లు ఉన్నాయి. సో, అదైతే మన దగ్గర ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. బికాజ్ నేను ఫుడీని మాత్రమే. సో, ఈ నేషనల్ హైవే నుంచి కొంచెము ఒక 40 కిలోమీటర్స్, 50 కిలోమీటర్స్ అట్లా ఎళ్దాంలే అని అనుకునిండే. జస్ట్ ఫర్ లాంగ్ డ్రైవ్ అండ్ డిన్నర్. అయితే స్టార్ట్ అయిన తర్వాత అనిపించింది మళ్ళీ ఏదో ఒక ప్లేస్ దగ్గర ఆగిపోవడం ఎందుకు, మంచిగా అనిపించి మంచి యాంబియన్స్ బాగున్న దగ్గర మంచి రెస్టారెంట్ దగ్గర ఆగుదాము ఎక్కడైనా అనిపిస్తే నాకు ఈ రెస్టారెంట్ చూసిన తర్వాత అట్లా అనిపించింది కాబట్టి ఇక్కడ ఆగాను అనమాట. పెద్ద లాన్ అండ్ గుడ్ పార్కింగ్ ఏరియా అండ్ ప్లే ఏరియా కూడా ఉండింది. బికాజ్ నాకు ఇష్టం లాన్ ఉంటే పీస్ఫుల్గా రిలాక్సింగ్ అనిపిస్తుంది అని పిల్లలు ఆడుకుంటుండే అక్కడ. కాబట్టి నేను ఇది ప్రిఫర్ చేసిన. డైరెక్ట్ ఐ హ్యావ్ పార్క్ మై వెహికల్ దేర్ ఇన్ ద పార్కింగ్ అండ్ ఐఎమ్ ఇన్ ద లాన్ టు ప్లే. మంచిగా అనిపించింది అనమాట. పీస్ఫుల్గా హ్యాపీగా అనిపించింది. సో కొంతసేపు ఇక్కడ రిలాక్స్ అయిన తర్వాత లోపలికి వెళ్ళి ఇక్కడ ఫుడ్ స్పెషాలిటీస్ కూడా నాకు మంచిగా అనిపించినాయి అనమాట. ఫుడ్ వెరైటీస్ కూడా బాగుండే. లోపలికి వెళ్ళిన తర్వాత మెన్యూ చూస్తే ఆథెంటిక్ మెన్యూ ఉండే అనమాట. సో నేను ఆర్డర్ చేసింది అయితే ఇది మసాలా ఫిష్ ఫ్రై. బాగుండే మసాలా ఫిష్ ఫ్రై విత్ సాలడ్ ఇచ్చిండు అండ్ ఫ్రెష్ ఉండే అపోలో ఫిష్ ఇది వితౌట్ ఎనీ బోన్స్ అనమాట. బోన్లెస్ ఇచ్చాడు. మంచిగా అనిపించింది. అండ్ ఈ అమ్మాయిని అడిగి తన పర్మిషన్ తోటే తనని షూట్ చేశాను. మీకేం ఆబ్జెక్షన్ లేదు కదా అని చెప్పి. అండ్ చలో హ్యావ్ స్టార్టెడ్ ఈటింగ్. అండ్ మెయిన్ కోర్స్ వచ్చేసి నాటుకోడి పులుసు అండ్ రాగి సంగటి. నాకు రాగి సంగటి అంటే చాలా ఇష్టం అండ్ ఈ మధ్య ఇంకా ఇష్టం పెరిగింది. బికాజ్ ఐ హ్యావ్ స్టార్టెడ్ డిఫరెన్షియేటింగ్ బిట్వీన్ హెల్దీ ఫుడ్ అండ్ జంక్ ఫుడ్. అండ్ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ హెల్దీయెస్ట్ ఫుడ్. అండ్ నెయ్యి, టమాటో పచ్చడి అండ్ రాగి సంగటి విత్ నాటుకోడి పులుసు. నాటుకోడిలో కూడా ఇది కడక్నాథ్ కోడి అంట. దిస్ ఈజ్ వెరీ స్పెషల్. బ్లాక్ కలర్లో ఉంటుంది. అండ్ డెజర్ట్కి వచ్చేసినాం. డెజర్ట్ అయితే కేసర్ పిస్తా పుడ్డింగ్. ఇది బాగుండే, చాలా ఫ్లఫీగా మంచిగా అనిపించింది. సో చాలా హెవీగా ఏం తినలేదు. బికాజ్ ఎందుకంటే నేను ఇంకా లంచ్ టైంకి వచ్చింటే ఒక 3-4 మెయిన్ కోర్సెస్ అయితే డెఫినెట్లీ ఆర్డర్ చేస్తుండే. అండ్ ఇంకా డెజర్ట్ కూడా నేను తినలేకపోయినా. జస్ట్ ఒక కొంచెం టేస్ట్ చేసి ఓకే గుడ్ అనుకున్నాం అంతే. అండ్ మళ్ళీ తిన్న తర్వాత కూడా ఇక్కడ ఫోటోగ్రాఫ్స్కి కానీ వీడియోస్కి కానీ యాంబియన్స్ బాగుంది అని చెప్పి వెళ్ళి అక్కడ కొన్ని వీడియోస్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా జస్ట్ పీస్ఫుల్గా కూర్చొని రిలాక్స్ అయిపోయినాను అనమాట. బికాజ్ ఇది ఒక రెజ్యువినేటింగ్ టైం లాగా మంచిగా అనిపిస్తుంది. బిజీ లైఫ్లో ఒక్కొక్కసారి మన కోసం టైం తీసుకొని కూర్చొని మనము అన్నీ గుర్తు చేసుకుంటున్నప్పుడు. అండ్ రిటర్న్లో అయితే వర్షం పడ్డది. ఇది ఒక టోటల్ ప్యాకేజ్ ఆఫ్ లాంగ్ డ్రైవ్ లాగా అనిపించింది నాకైతే. ఐఎమ్ వెరీ హ్యాపీ. సబ్స్క్రైబ్ టు మై ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ లైక్ దిస్. బై, గుడ్ నైట్.